చాలా ఎక్కువ మంది ఇస్తున్నారు. పక్క రూము రొట్టెలు ఇస్తే పేషెంట్స్ ఉంటే దే కెనాట్ చాలా మంది అక్కడ అందరినీ వాళ్ళందరూ కూడా ఫోన్ దియన్నా వెనకరా అలా కూర్చోండి మీరు ఆ చివరి పెట్టడం మనం ఎలా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. జస్ట్ మనం గడి పెట్టి ఇక్కడ ఎందుకుంటే ముగ్గురు మే 15కి మనకి డెలివరీ ఇస్తాం. ఇక్కడ చూడు కుర్చీలను వేసి ప్రశాంతంగా కూర్చోమను. ఒక పూట అంతే కదా సార్? ఓకే అన్నా మీరు రెడీ అంటే మేము మాట్లాడతాం. ఇప్పుడు మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్ పరంగా అడిగేదైనా ఉన్నాయా మీ సైడ్ నుంచి? మీట్ మొత్తం అంతా చెప్పింది అదే కదన్నా. అనారోగ్య రాజకీయాలు మీరు కూడా బాధ్యత ఉంది మీడియా వారికి, నాకే కాదు కదా. మేడమే చెప్తారు. మొన్నటి రోజున ఒక పెద్ద ఆయన్ని వైద్య అవసరం రీత్యా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. వీరేష్ సింగం, రాజమండ్రి జనహిత యువత, యానిమల్ ప్రొటెక్షన్ టీం, జైన్ సేవా సమితి, డివైన్ హ్యాండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం. అడ్మిట్ చేసినప్పుడు కరెంట్ లేకపోవడం, ఐసోలేషన్ వార్డ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అన్నది వీళ్ళు గ్రహించి వీరేష్ అన్న ఆయన సోషల్ మీడియాలో పెట్టడం, ఇటు పక్కన ప్రభుత్వానికి, యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి అందరి దృష్టిలో కూడా ఈ అంశం రావడం జరిగింది. తక్షణమే అధికారుల దృష్టిలోకి వెళ్ళిన అంశాన్ని నేను పర్యవేక్షించగా వాస్తవాలు ఏంటంటే ఆ రోజున అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం, కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంది, జనరేటర్ ఆన్ చేయొచ్చు, కానీ చెట్లు ఏదైతే మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడడం వలన వాటిని మరమ్మతులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట 45 నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది ఒక రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం. సూపరింటెండెంట్ గారు, నోడల్ ఆఫీసర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వెళ్ళాం, చూసాం. ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్ లో సకానికి సగం పైన అన్అటెండెంట్స్, అంటే వాళ్ళ అటెండర్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత
సిబ్బంది పైన ఉంది. మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు, కొంతమందిని తీసుకొచ్చి గుమ్మం దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారని. అయినా వైద్యం అందిస్తున్నారు. వారికి సిబ్బంది, వైద్య సిబ్బంది వారి పరంగా ఉన్న ఇబ్బందికర సమస్యలు అన్ని కూడా చెప్పారు. ఏదేమైనా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వైద్యం అందించడం అన్నది కనీస బాధ్యత, అది మన కర్తవ్యం. దాంట్లో ఎక్కడ కూడా జాప్యం అనేది ఉండకూడదు. ఇంకా నోడల్ ఆఫీసర్ గారితో, సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం. పెట్టిన వీడియో అంశం ఒకటి, మేము చూస్తుంది ఒకటి ఉంది. వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ రోజు అడ్మిట్ చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని ఎక్కడ జాప్యం ఉన్నా ఆ సంబంధించిన అధికారుల పైన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. అది కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొత్తగా చేసేదేమీ లేదు, మోమాటాలు అస్సలు లేవు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మార్చరీ సెక్షన్ లో వేలాదిగా దోచుకుంటున్నారు అని విపరీతమైన వీడియోస్ షేర్ చేసి నా వరకు వచ్చినప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళి ఆ వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాత నోడల్ ఆఫీసర్ గారి దృష్టిలో పెట్టి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి వారి దృష్టిలో పెట్టిన తర్వాత సస్పెండ్ కూడా చేసామన్న విషయం గమనించాలి. అంటే తప్పు చేస్తే ఎవరిని వెనుకే వేసుకొని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎన్డీఏ కూటమి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉంది, ప్రజలకు ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. కాబట్టి తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు. కానీ జరిగే ప్రొసీజర్ ఉంటది, ఆ ప్రొసీజర్ కింద తప్పకుండా ఏదైతే ఉందో చేయమంటా ఉన్నాం. అది కూడా మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మీడియా వాళ్ళని కూడా, మా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు, ఇందాక కూర్చుందాం అనుకుంటే వద్దని చెప్పాము. ఎందుకంటే మేము మాట్లాడే ప్రెస్ మీట్ లో గత పాలకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు అధికారులను పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబు కాదని అక్కడికి ఉండమని చెప్పాం. అలాగే ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా వినమంటా ఉన్నాం. ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతిదీ కూడా రికార్డెడ్ గా ఒక ప్రజాప్రతినిధి ఇన్నిసార్లు వచ్చారన్నది ఉంటుంది. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎంపీ 6 సార్లు ఎప్పుడు వచ్చారు. అందులో ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి, ఇంకోసారి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడానికి. నివాళులు అంటే అది కాదు, పుట్టినరోజు ఏదో చెప్పడానికి అంతే. మిగతా 4 సార్లు వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలకి మేము చెప్పేది ఏంటంటే మేము ఎన్నిసార్లు వచ్చాం, మేము ఎన్నిసార్లు వచ్చాం ఇక్కడికి. వచ్చిన ప్రతిసారి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని నేను ఎక్కడైనా చెప్పానా? నేను వచ్చిన ప్రతిసారి చెప్తాను, సమస్యలు ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను గాని గౌరవ ఎంపీ గారు గాని తీసుకుంటా ఉన్నాం. సమస్యలు అయితే అనేకం ఉన్నాయి, నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అంటే సమస్యలు రాత్రి వచ్చేసినాయా? గత 5 సంవత్సరాల వీళ్ళ యొక్క వైసీపీ నిర్లక్ష్యం వల్ల కాదా? అదే 5 సంవత్సరాలు వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉండేయా? ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఈ అంశం పైన ప్రజలకి ఇంతలా అవగాహన వచ్చింది, ప్రజలు ఇంత చైతన్యవంతులు అయిపోయారని మీరు అనుకుంటా ఉన్నారు. ఎలాగా? దేనివల్ల? గత వైసీపీలోనే ఇలా పోస్ట్ చేయమనండి, గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా పోస్ట్ చేయమనండి సోషల్ మీడియాలో. ఉండనిస్తారా? ఎంతమందికి శిరోమండలాలు అయినాయి? మాస్క్ లేదు మహాప్రభు అని అడిగితే వైద్యం చేసిన డాక్టర్ సుధాకర్ గారిని మరణం పొందే విధంగా చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకి కలుగుతున్న సమస్యల్ని లేవనెత్తే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, అందరినీ కూడా గౌరవిస్తాం. అలాగే తప్పని చెప్తే నేను అవగాహన చేసుకున్నాను. ఇవి ఒక అంశం తీసుకొచ్చారు, రైటా రాంగా? ఒకవేళ అది తప్పు అయితే, వారు తీసుకొచ్చిన అంశం తప్పు అయితే
వాళ్ళని నేను సరిచేయాలి. ఎందుకంటే ఈ రోజున యువతరం ముందుకొచ్చి మాకు మాకు తెలియని అంశాలు మా దృష్టి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఉంటే వాళ్ళని సరిచేయాలి. ఎలా? బాధ్యత కలిగిన వ్యక్తిగా సరిచేయాలి. వాళ్ళు తీసుకొచ్చిందే రైట్ అయితే ఎస్ మా దగ్గర తప్పు జరుగుతుంది అని చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా వాడు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఒప్పులు అన్నది పక్కన పెట్టినా ముందు స్పందించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం స్పందిస్తా ఉంది. ఎంపీ గారు కూడా ఉదయం మాట్లాడారు, పురంధేశ్వరి గారు, ఆవిడ కూడా ఫాలో అవుతున్నారు నాతోటి. ఎస్ ఒక అంశం వచ్చింది మన దృష్టికి ఏంటి అన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటున్నానంటే గొంతెత్తి ప్రశ్నించే ఆ స్వాతంత్రం వారికి రావాలి, వచ్చింది. దాన్ని మేము చాలా పాజిటివ్ గా తీసుకుంటా ఉన్నాం, నిర్మాణాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. కానీ ఆ తెలియచేసే దాంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా వాళ్ళకి అవగాహన చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు తెలియాలి, తెలిసే దాంట్లో ఒక పద్ధతి అనేది ఉండాలి. కానీ గత 5 సంవత్సరాలు ఈ స్వేచ్ఛ ఉందా? ఎవరేదైనా చెప్తే కేసులు, దాడులు. ఆ పరిస్థితి గురించి ఎవరో ఇప్పుడు వచ్చిన ప్రబుద్ధులు మాట్లాడట్లా. కానీ మేము అది కూడా తెలుసుకోవాలనే, ప్రజలు తెలియచేయాలనేది మా తాలూకు ఆలోచన. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి 15 రోజులకి అవగాహన చేసుకొని మా కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని, ఈ 10 నెలల్లో గట్టిగా ఉంటే ఈ 10 నెలల్లో మళ్ళా రికార్డెడ్ గా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను అద్భుతాలు సృష్టించానంటే ఎక్కడ చెప్పలా, పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు. ఈ 10 నెలల్లో గట్టిగా అయితే 15% మించి ఉంటే పట్టుగా 20% మార్చగలిగాను. మనిషిగా నేను చేయగలిగింది ఇదే. దీనికి మీరు అందరూ కలిసి రండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మాకు తెలియచేయండి, సరి చేద్దాం, అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పా. అంటే 10 నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్ గా, ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం. అలాగే మీకు ఇది కూడా తెలియాలి, గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదన్నది వాడు ఉన్నాడు, తర్వాత మాట్లాడతాను. ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది. అబ్బాయి 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ అని వచ్చిందండి. 2022 తర్వాత ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, 2022 తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ నిధి ₹1 రాల. కానీ ఈరోజు నా ఎంపీ గారు, కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడే అడిగి ఏమున్నాయి అవసరాలు తెలుసుకొని 62.5 kV జనరేటర్, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి. కరెంటు పోతే జనరేటర్ ఏంటి అన్న దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్న దానికి నిదర్శనం. 62.5 kV జనరేటర్ అంటే దూరదృష్టి ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డ్ లో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డ్ లో కానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్ తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో. జనరేటర్ కూడా మెషినేగా, దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వర్టర్స్ కూడా పెట్టుకుంటూ, అలాగే అంబులెన్స్ 30 lakhs తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే 15వ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ నెల 5-15కి వచ్చేవి కదా. అంటే వీళ్ళ ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు, కూటమి ఏం చేస్తా ఉంది. గత 5 సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు? 2022 నుంచి ₹1 అంటే ₹1 ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు. ఈ రోజు నా ఎంపీ సుమారు 2 కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్ ఒక అవసరాలు, ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు. అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే హెల్త్ డిక్లరేషన్ ఇస్తే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని. దాంట్లో భాగంగానే ప్రతి 15 రోజులకి ఇక్కడికి వస్తా ఉన్నాం, అవగాహన చేసుకుంటున్నాం. ఎస్ తప్పిదాలు ఉన్నాయి. ఒక రోగి వచ్చినా, ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సగం తగ్గిపోతుంది. ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం. ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి. అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం నుంచి అలాగా, సిఎస్ఆర్ నుంచి అలాగా, ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉంటే వాళ్ళు అంటారు
చాలా అధ్వానంగా ఉంది హాస్పిటల్ అని చిన్న మాట. మరి ఈ 5 సంవత్సరాలు గాడిదలు కాశారా వీళ్ళు? 10 నెలల్లో 20 సార్లు నేను రాగలిగింది, 5 సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఈ హాస్పిటల్కి? ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం మెరుగుగా ఇస్తా ఉన్నారు కాబట్టే ఈ 10 సంవత్సరాల కృషి వల్ల ఈ రోజున రోజుకి 1500 ఓపీ చూస్తా ఉన్నారు. 1500 ఓపీ చూస్తా ఉన్న ఈ హాస్పిటల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నాడు భరతరాం. అంటే నువ్వు పదవిలో ఉంటే హాస్పిటల్ బాగుంది, నువ్వు పదవిలో లేవు కాబట్టి దారుణాలు జరిగిపోతున్నాయి. ఇదా నీ విధానం? 10 నెలల్లో 20% మార్చగలిగేము అని అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ 10 నెలల్లో 20 సార్లు 20% మార్చగలిగాను శాసనసభ్యుడిగా. 10 నెలల వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలు చేసిన నష్టాన్ని ఈ 10 నెలల్లో 20 సార్లు కలిపి రావడం వలన 20% మార్చగలిగాం. అఫీషియల్ గా ఆన్ రికార్డ్ 10 సార్లు వచ్చాను. ఇంకా మిగతా అంశాలు అంటారా, సమస్య అన్నప్పుడల్లా వస్తానే ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? సరదా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా? ఆన్ రికార్డ్ గా ఎప్పుడైనా ఉంటది, మీరు గమనించవచ్చు. మేము చేసే ఆలోచన విధానం ఇది. గత 5 సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు, ఎంపీ గారు వారికి వారే, శాసనసభ్యుడిగా నేను, మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు. మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరిచేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీయూలోకే తీసుకురాగలిగాం. స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది, కానీ నమ్మకం ఉంది. 10 నెలల్లో 20% మార్చగలిగామంటే వచ్చే 4 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటున్నాం. చేసే దమ్ము కూడా ఉందని చెప్తా ఉన్నాం. అలాగే మొన్న మా తమ్ముళ్ళు చెల్లులు కలిపి ఓ పెద్ద ఆయన అడ్మిట్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆయన తీసుకురావడమే చాలా క్రిటికల్ ఇల్ హెల్త్ లో తీసుకొచ్చారు, చనిపోయారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆయన డీటెయిల్స్ తెలియదు, అంతా అన్నోన్, ఆయన అటెండెన్స్ కూడా లేరు. సరే, ఆయనకి ప్రగాఢమైన సానుభూతి తెలియచేస్తూ నేను భరతరాంని ఒకటే అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చావు, ఈ అంశం అంతా కూడా ఎవరితో స్టార్ట్ అయింది? ఒక పెద్ద ఆయన్ని, ఒక ముసలాయన్ని తీసుకురావడంతో స్టార్ట్ అయింది. అతను అసలు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది తెలుసుకున్నావా? మన మాజీ ఎంపీ వచ్చే టైం కానీ చనిపోయి బాడీ మార్చరీ దగ్గర ఉందా? చనిపోయారు, మార్చరీ దగ్గర ఉంది. అతను చనిపోయాడా బతుకున్నాడని అడిగారా మిమ్మల్ని? అతనే అడిగాడు, అతను కాదు అని చెప్పారు. అతను ఎక్కడున్నాడని అడిగాడా? అది నేను చెప్పేది ఏంటంటే, అతనికి రావడమే ఇక్కడ ఒక రాజకీయ కోణంలో వచ్చాడు. నువ్వు ఐసోలేషన్ వార్డుకి వెళ్ళావు భరతరాం, మంచి పని, ప్రతిపక్షంగా నీ పాత్ర అది. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఆయన ఏడి అని అడిగావా? అడిగావు, కానీ అతను కాదని చెప్పారు. అతను ఎక్కడున్నాడో నీకు తెలియదు, ఉన్నాడో లేదో నీకు తెలియదు. చనిపోయి నువ్వు ఉన్న టైంలోనే అక్కడ మార్చరీ సెక్షన్ దగ్గర బాడీ ఉంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నేను తెలుసుకోగలిగాను, నువ్వెందుకు తెలుసుకోలేదు? అంటే మనుషుల యొక్క ప్రాణాలు ముఖ్యం కాదా నీకు? ఏటళ్ల కాలం ఇది రాజకీయమేనా? నువ్వు నన్ను విమర్శిస్తావు, నేను విమర్శిస్తాను, నీ మనుషులతోటి అమ్మనాబూతులు నన్ను తిట్టిస్తావు, నా భార్యని నా కొడుకుని తిట్టిస్తావు, కానీ నేనేమో నోరుని సంభాళించుకుంటూ ప్రజాస్వామ్యంలో గౌరవంగా వెళ్తున్నాను. వ్యత్యాసం తెలిసింది కాబట్టి నిన్ను 70,000తో ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. ఇంకా మారవా? 73,000 మారవా? అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ప్రజలు ఆరోగ్యకరంగా ఉన్నాడా, ఆయన బాగున్నారా,
చనిపోతే కనీసం అతనికి వెళ్ళి నివాళులు అర్పిద్దామా? ఇంకా లేదా? మానవత్వం లేదా ఇంక నీకు? ఏది పట్టుకొని ఇంక రాజకీయమేనా? వచ్చావు, రాజకీయం చేసావు, తక్షణమే వారితోటి ఇంకా సమస్య ఏంటి? డాక్టర్లతో ఏం రిప్రజెంట్ చేద్దాం, ఏమి అడుగుదాం, ఏమీ లేదు. వెమ్మటనే డైరెక్ట్ గా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వెంటనే ఇంక నేనే నన్ను ఏం తిట్టాలి, ఎలా తిట్టాలి? నువ్వు తిట్టడం వల్ల నేను బాధపడేది లేదు. కనీసం 1% కూడా నీ గురించి నేను ఆలోచించట్లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్న మాటలకే నేను భయపడని వాడిని, అరెస్టులకే వెనకడుగు వేయని వాడిని, ఇన్ని ప్రలోభాలకి లొంగని వాడిని. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలకి సేవ అందించిన తర్వాత ఆశీర్వదిస్తుంటే నేను ఆలోచిస్తానా? నువ్వు నన్ను తిట్టడంలో పెట్టుకునే కార్యక్రమం ప్రజలకి మెరుగైన వైద్యం సేవ అందించడంలో దృష్టి పెడితే మంచిది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని రాజకీయంగా వాడేసుకుందామని చేసే కార్యక్రమం, వారిని సిస్టంలోకి తీసుకొచ్చి వారి ద్వారా మెరుగైన సేవ ప్రజలకి ఎలా అందించాలని మీద ఆలోచించు. ఈరోజు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను. నువ్వే ఉంటే నీ ఒక పక్కన అధికారులు, ఒక పక్కన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టి, నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా మీ పేజ్లు ఓపెన్ చేసి ఇది లైవ్ వెళ్ళాలి అని అందు. నేను ఇలా ఎవరిని ఇన్వాల్వ్ చేయను నా పాలిటిక్స్ లోకి. ఎందుకంటే వాళ్ళు అలా న్యూట్రల్ గానే ఉండాలి, ప్రజలకు సేవ అందించాలి. నేను అధికారులు కూడా ఇన్వాల్వ్ చేయను, ఎందుకంటే వాళ్ళు నీకు సేవ అందించారు, నాకు అందిస్తారు, రేపు అందరికీ అందించాలి. కానీ ఇక్కడ ఎందుకు పెట్టాను? సాక్ష్యం. నీలా నేను రాజకీయం ఆడాలనుకుంటే ఎప్పుడు ఆడేచ్చు. అంటే దారుణాతి దారుణం. ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయినాయి కాబట్టి ఓపీ 1500 వెళ్ళింది. అంటే అవగాహన రహిత్యం. నాకు ఇప్పటికీ మళ్ళీ అనుమానం వచ్చింది, ఇతను చెప్పిందేనా నిజమా అని. మా సత్యనారాయణ గారు చెప్తున్నారు ఒక పూట ఆగిందని. ఎన్టీఆర్ వైద్య సేవలు అన్నది ఒక రోజు ఆగింది, అది కూడా గత వైసీపీ పెట్టిన 2000 బకాయిలు ఈ ప్రభుత్వం కడతా ఉంది. ఒక్క రోజు ఆగితే 1500 ఓపీ వచ్చేస్తుందండి రోజు. మెచ్చుకో. నేను 15 రోజులకు వస్తున్నాను కాబట్టి ఒకసారి పెరుగుతుందని ఇక్కడ అంటున్నారని నీకు నచ్చట్లా. నేను రాలేదు, నేను అసలు ఇక్కడ లేను. వచ్చి డాక్టర్ని, సిబ్బందిని మెచ్చుకుంటూ తప్పులు చేస్తే మందలించు, ఖండించు. 1500 ఓపీ ఒక రోజు చూస్తున్నారంటే వాళ్ళు ఎంతో ఒత్తిడి లోనవుతా ఉన్నారు. వాళ్ళకి సహకరిస్తూ, పని చేస్తున్న వాళ్ళని అభినందిస్తూ, పని చేయని వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి సహకరించు. ఇది రాజకీయ నాయకుడి లక్షణం. మీడియా వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి, మీరు చెప్పకపోవడం వల్ల నేను ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. సోదరిమణి అంజలి గారు బొలినేని పాప, ఆవిడ చనిపోయారు. అంటే రాజకీయాన్ని ఎంత దిగజారుస్తున్నారు అన్నది. ఆవిడ కుటుంబం బాధలో ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సత్యనారాయణ గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వెంటనే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీకు ఏదో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపో. జగన్ గారి దగ్గర ₹1,00,00,000 ఏమైంది? ఇతరితర దారుల్లో వాళ్ళకి ఈ రోజున ఆర్థికంగా ఆదుకుంది ఎవర్రా అంటే కూటమి ఆదుకుంది. మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2 లక్షలు ఇస్తానన్నాను. సత్యనారాయణ గారు ఇప్పుడు ఇతరితర దారులు ఆదుకుంటుంది. ఇచ్చేసిన తర్వాత నీ ట్రస్ట్ డబ్బు శివమాల తీసేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇద్దాం, నువ్వు శివమాలలో ఉన్నప్పుడు ఎందుకన్నా అని అన్నారు. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లిపోయావు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే బస్సు నుంచి దించేసి వాళ్ళతో అరుపులు కేకలు చేయించావు. దేనికి పిల్లల్ని, యువతని రాజకీయాల్లో లాగుతున్నావు? ఓ మంచి దారిలో తీసుకెళ్ళి వాళ్ళని పెడితే సమాజానికి ఉపయోగపడతారు కదా. దేనికి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలు కూడా గమనించాలి. మార్చరీ సెక్షన్ లో అవినీతి జరుగుతుందని తెలిసింది, అవగాహన చేసుకున్నాం. మా నాయకులు కాశీ నవీన్ గారు, రవి యాదవ్ గారు, మా కమిటీ, మా నలుగురు వెళ్ళారు. వాస్తవాలు తెలిసినాయి. నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు, చర్యలు తీసుకున్నాం, సరి చేసాం. కానీ నోడల్ ఆఫీసర్ గారు చర్యలు తీసుకోక ముందు మార్చరీ సెక్షన్ లో ఇంత ఇబ్బంది జరుగుతా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. ఏ రోజైనా నువ్వు వచ్చావా ఈ 10 నెలల్లో? ఈ 10 నెలల్లో నువ్వు ఎప్పుడైనా వచ్చావా? వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా?
ఈ రోజు ఎందుకు వచ్చారు? ఎందుకంటే పిల్లోడిది పేజీలో రీచ్ బాగుంది. మా వాడికి పబ్లిసిటీ పిచ్చాడు కదా. అంటే జన సైనికుడు, ఫస్ట్ జన సైనికుడు, కానీ ఇప్పుడు సామాజిక వేత్త కింద వచ్చాడు. పేజ్ రీచ్ బాగుంది కాబట్టి వెంటనే వచ్చేసి పక్కనెట్టుకొని తను కూడా పేజ్ రీచ్ పెంచేద్దామని. 10 నెలల్లో ఇలాంటి అనేకమైన సమస్యలు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు వెళ్ళని వ్యక్తి ఎందుకు ఇంత హుటాహుటిని వచ్చేసాడు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తనకి పబ్లిసిటీ పీక్స్, మ్యాటర్ వీక్. అది చిరంజీవి మూవీ ఉంటుంది, కౌబాయ్ ఫస్ట్ మూవీ ఏదన్నా, కొదమసింహం. రాయలట్టుగా ఉన్నారు, ఎవరు చెప్పారు? కొదమసింహంలోని మోహన్ బాబు ఉంటాడు, సుడిగాలి. సుడిగాలి ఏ పేరు? సుడిగాలి. ఆడ వస్తే కంపుకి జనాలు పరిగెడతారు. అలాగే రాజమండ్రి సుడిగాడు ఎవడంటే ఆ సుడిగాలి భరతరామ్. అది కంపు కొడుతుంది, ఇతను ప్రెస్ మీట్లు కంపు కొడుతున్నాయి. తను వచ్చాడు అని అంటే రాజమండ్రిలో పారాచూట్ లీడర్ కింద దిగుతాడు. వచ్చాడు అని అంటే తను వచ్చాడని ఎలా తెలుస్తుంది అంటే ఓ ప్రెస్ మీట్, నన్ను ఒక 4 తిట్లు, ఆదేటి వాసిని తిట్టారా, ఓ ప్రెస్ మీట్ భరతరామ్ వచ్చి ఉంటాడు. కంపు కొడుతుందంటే కంపు రాజకీయాలు ఆడుతున్నారని అర్థం. అంటే గాల్లో గెలిచాడు, ఆ గాలి వాటం పోవట్లేదు అబ్బాయికి. ఎందుకు ఈ రాజకీయాలు? ఎక్కడైనా 10 నెలల్లో నిర్మాణాత్మకంగా ఇదని చెప్పావా? మేము 5 ఏళ్ళు చెప్పేవాళ్ళం, ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి, ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి అని. కానీ నువ్వు ఏ రోజు పట్టించుకో, హాస్పిటల్ ఇష్యూస్ పట్టించుకో. కానీ మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఎందుకంటే పెద్ద సోషల్ మీడియాలో ఉండను. నేను మొన్న మా వాళ్ళు నవీన్ గారు, రవి యాదవ్ గారు వీళ్ళందరూ కలిపి మార్చరీలోని ప్రక్షాళన చేసిన వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంగ్లీష్లోనే ఏదో తప్పు మాట్లాడానట, ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడిందని విమర్శించాడట. నేను ఒకటే అడుగుతాను, నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల తోలు తీస్తాను, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్నాను, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానన్నా, ఎవరిని ఉపేక్షించనన్నాను, తనామనాన్న భేదం లేకుండా వెళ్తానన్నాను, ఎక్కడైనా ఆగిందా? నా ఇంగ్లీష్లో తప్పు ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఇప్పుడు 70 లక్షలు పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి. మనం 1,20,00,000తో ఓపెన్ చేశాను. ఇప్పుడే మేము అందరం నడుచుకొస్తుంటే సిఎస్ఆర్ నా ఫ్రెండ్ 4 లక్షలతో RO ప్లాంట్ ఇచ్చాడు. నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల వాళ్ళందరూ కూడా బాధ కలిగి ఎవరైనా నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయా? అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఇంగ్లీష్లో తప్పట. ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యనంతా మానేసి ఒక రీల్ చేసుకొని, ఒక వీడియో చేసుకొని నా మీద సునకానందం. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ అబ్బాయి, మరలా సినిమా గురించి నువ్వు ఉంటేనే పక్కన వస్తున్నా, ఏదో సినిమాలో ఉంటాడు ఒక ప్రిన్సిపల్, స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అలా నుంచుంటాడు. ఇలా అలర్ట్గా ఉన్నారు, అది అతను వెళ్ళిపోతూ నువ్వు ఈరోజు గుడ్ మార్నింగ్ నాకు ఇంకా చెప్పలేదని. ఈ అబ్బాయి మా వాళ్ళు చెప్తున్నారు, మా లీడర్స్ కూడా, ఓ వీడియో పెట్టిన తర్వాత లైక్స్ ఎవరెవరు కొట్టారో చూసుకుంటున్నాడట. అతను పదవులు వేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుందట, నువ్వు నాకు ఇంకా లైక్ కొట్టలేదు ఈ రోజు. అలా కొంతమంది లైక్లు కొట్టలేదని పదవులు తీసేసి తనకి బాగా లైక్లు ఎవరు కొట్టి మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి పదవులు వేసాడు. ఏదో పని బాగుంది, చాలా బాగుంది. అంటే రాజకీయం ఉన్నతంగా చేసే రోజుల నుంచి రాజకీయం ఇంత దిగజారుడిగా తీసుకొచ్చే రోజులు వస్తా ఉన్నాయి. మేమైతే మా ఎన్డీఏ కూటమిలో లైకిల్ సంస్కృతి పెట్టము, కంగారు పడకండి. మాకు లైకిల్ కొట్టకపోయినా, మాకు మెసేజ్లు ఎట్టపోయినా, మాకు జైలు కొట్టపోయినా, ఎత్తిన జెండాని నమ్ముకున్న వాడందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం కూటమి చేస్తారు. మాకు వ్యక్తిగతంగా ఏ కక్షలు, ఈ పరిస్థితులు ఏమీ ఉండవు. అలాగే మేము కోరేది ఒకటే, ఇన్ఫ్లుయెన్సర్స్ గా వారికి కూడా నేను చెప్పేది ఒకటే, ఇన్ఫ్లుయెన్సర్స్ గా మనం పెట్టే ప్రతి పోస్టు అది సమాజ హితం కోసం ఉండాలి, మమ్మల్ని మేలుకొల్పే విధంగా ఉండాలి, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు పని చేసే విధంగా ఉండాలి. అలాగే పెట్టే ముందు ఆ వాస్తవాన్ని గ్రహిస్తూ
ఒక రిటర్న్ గా కూడా పెడుతూ వారు పని చేసే విధంగా చేయడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ప్రతి అంశంలో ఎమ్మెల్యే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఒక పసుపు దళంగా, ఒక జన సైకిడు కింద, అలాగే ఒక నిబద్ధత కలిగిన ఒక బీజేపీ కార్యకర్త నాయకుడి కింద ప్రతి ఒక్కరికి ఇక్కడ బాధ్యత ఉంది, పని చేయించాలి. అన్నిటికి మించి ఈ రాష్ట్ర పౌరుడిగా అడిగితే చేయాల్సిన పని బాధ్యత అధికారుల పైన ఉంది. చేయని పక్షంలో మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చెయ్యండి. మీ శాసనసభ్యుడు కానీ, మీ ఎంపీ కానీ, కూటమి అంతా మీకు అండగా ఉంటుందని కూడా తెలియచేస్తూ, అలాగే కళా రాజధాని అన్యాయం అయిపోతా ఉందని చెప్తా ఉన్నారు. అలాంటి కళలకి రాజధాని అయిన రాజమహేంద్రవరానికి గత 5 సంవత్సరాలు ఒక క్రైమ్ క్యాపిటల్ గా, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కి రాజధానిగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దారు. నేను ఈ 10 నెలల్లో అర్ధరాత్రులు ఏదైతే దాడులు జరిగి ఎమ్మెల్సీ కేసెస్ రిజిస్ట్రేషన్స్ కూడా కౌంట్ తీసుకున్నాను. గణనీయంగా తగ్గింది. గత 5 సంవత్సరాలు రాత్రి 11 మొదలవ్వాలి, బీరు బాటిల్తో కొట్టుకునేదో లేకపోతే బ్లేడ్లతో కోసేసేదో ఇదే పని. కానీ ఇప్పుడు కౌంట్ తగ్గుతా ఉంది అంటే ఇండికేషన్ మనం వాటన్నిటిని కూడా అరికట్టగలుగుతా ఉన్నామని. పోలీసు యొక్క సహకారంతో చాలా సమర్థవంతంగా చేశాం. తప్పకుండా పోలీస్ అధికారులని అభినందించాలి. చాలా బాగా నాకు సహకరిస్తా ఉన్నారు. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ప్రతిసారి చెప్తాను. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని మహిళలకు ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈరోజు మహిళలు సురక్షితంగా ఉండే నగరంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. కళలకి కానాచి కళా రాజధాని ఏమైపోతా ఉంది అని అంటున్నారు వైసీపీ. నేను ఈ మాల్లో ఉన్నాను కాబట్టి చాలా మాట్లాడలేకపోతున్నాను. నేను మరలా చెప్తున్నాను, ఈ కూటమి కళలు వేరే, వైసీపీ కళలు వేరే, ఆ కళాకారులు వేరే, వాళ్ళ కళలు వేరే, ఆ కళాకారులు వేరే. ఈ కూటమిలో ఉన్న కళలు ఎలాంటి అంటే కళావీధి పెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటిది ఎప్పుడైనా పెట్టారా? దేశ నలుమూల నుంచి కళాకారులు వచ్చి వాళ్ళ కళల్ని ప్రదర్శించి, వాళ్ళ కళలు ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళు గౌరవం ఇచ్చే విధంగా కార్యక్రమం చేశాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎలాంటిది ఏదైనా చేశారా? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఊర్లో తిప్పి షోకులు చేసి అలి కళల గురించి మాట్లాడతారా? ఈ మాల్లో ఉండడం వల్ల మేము చెప్పలేకపోతా ఉన్నాం. కళలకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా కళాకారులకి తగిన గుర్తింపు ఇస్తూ ఇది ఓ మొదటి అడుగు. కళావేదిక అమరావతి, ఎంతమంది కళాకారులు వచ్చి మమ్మల్ని అభిమానించారు, అభినందించారు, ప్రోత్సాహం అందించారు మాటలతో. ఇది పెట్టండి ఎవ్రీ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వస్తాం. గత 5 ఏళ్ళు ఇలాంటిది ఏమీ లేదు, మమ్మల్ని ప్రోత్సహించండి అని అడిగారు. బీజేపీ, జనసేన, టీడీపీ ప్రతి కళాకారుడిని గౌరవించి ఇక్కడి నుంచి మేము చాలా గౌరవంగా పంపించడం కూడా జరిగింది. భవిష్యత్తులో కళాకారులను ప్రోత్సహించడమే కాదు, అన్ని విధాలుగా కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే ప్రతి 15 రోజులకి ఇక్కడికి విజిట్ ఉందని ఒక శాసనసభ్యుడికి పదే పదే చెప్తా ఉన్నాను. ఈసారి ప్రతి 15 రోజులకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచునే వాళ్ళం. ఇక్కడి నుంచి ప్రతి 15 రోజులకి వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తామో చెప్పం, ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాం. వైద్యం కానీ అక్కడున్న రోగిని మాట్లాడతాం, రోగులకు అటెండెన్స్ తో మాట్లాడతాం, సిబ్బంది యొక్క సమస్యలను అడుగుతాం, పారిశుద్ధ్యం పరంగా అడుగుతాం, వైద్య పరంగా అడుగుతాం. అన్ని అడిగిన తర్వాత ఎక్కడైనా జాప్యం ఉందని మాత్రం తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సమస్యల పైన నేను అసెంబ్లీ సాక్షిగా అడిగి, అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తి ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం సరిపోవట్లేదు, మాకు ఇంకా ఒక ఆఫీసర్ కావాలని ఒక నోడల్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చాం. ఇది కూటమి యొక్క నిబద్ధత, చిత్తశుద్ధి. ఆ నోడల్ ఆఫీసర్ కూడా ఆయన కూడా ప్రతి వారం వస్తా ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వరకు వచ్చిన సమస్యల పైన చర్యలు తీసుకుంటా ఉన్నారు, కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి 15 రోజులు ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా కూటమి నాయకులు రావడమే కాదు,
ఆ 15 రోజులకి వచ్చిన రోజున ఏదో ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాం, మా కళ్ళతో చూస్తాం. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉండి నిర్లక్ష్యం కానీ వ్యవహరిస్తే చర్యలు అయితే ముమ్మాటికి ఉంటాయని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క హాస్పిటల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో జాప్యం కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మా దృష్టికి తీసుకొచ్చిన సోదరులు సోదరిమణులు ఇన్ఫ్లుయెన్సర్స్కి భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా గత ప్రభుత్వం మాదిరిగా మా తప్పుల్ని ఏలు పెట్టి చూపించినందుకు మేము చర్యలు ఉండవు. మిమ్మల్ని అభినందిస్తూ మీ సహకారం తీసుకొని కూటమి ముందుకెళ్తాదని కూడా తెలియజేస్తూ, వచ్చిన వారు వీరు ఆ 4 గ్రూపులు మీరు అందరూ ఒకసారి మీ ఫేసెస్ చూపించండి. ఇంకా మీడియా అడగచ్చు అన్న. ఓకే, అడుగు ముందుకు వేస్తా ఉన్నాం. వీళ్ళు రాకముందు కొన్ని సూపర్ స్పెషల్ నోడల్ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నాం. అతి దగ్గరలో దీనం జరుగుతూ ఉంది, చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నాం, పోయారు అధికారులు కూడా ఏంటంటే ఎంత ప్రొడక్టివ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. మనం మ్యాన్ పవర్ ఇస్తే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తే 10 నెలల్లో ఇంత జరిగింది.